ప్రియమైన సోదరులారా మరియు గౌరవనీయులైన పెద్దలారా, అల్లాహ్ తాలా యొక్క దయ మరియు కరుణ మనందరిపై కలిగింది. కాబట్టి అల్లాహ్ తాలా ఈదుల్ మోమినీన్ అయినటువంటి విశ్వాసుల యొక్క పండుగ దినం అయినటువంటి ఈ యొక్క జుమా నాడు తన గృహానికి వచ్చే గొప్ప అవకాశాన్ని, మహాభాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాడు. ఇప్పుడు చదివినటువంటి ఖురాన్ యొక్క ఆయతులో చాలా స్పష్టంగా సర్వలోకాల సృష్టికర్త, మనందరి పోషకుడు, పాలకుడు అయినటువంటి ఆ అల్లాహ్ ఇలా తెలిపారు: ఓ విశ్వాసులారా, మీరు నేను మీ కొరకు హలాల్ చేసినటువంటి మరియు పరిశుభ్రమైనటువంటి ఆహారాన్ని మీరు తినండి, త్రాగండి, మరియు మీరు నాకు కృతజ్ఞతలు తెలపండి. మీరు నిజంగా అల్లాహ్ని ఆరాధించేవారే అయితే ఇది అల్లాహ్ యొక్క ఆజ్ఞ. ఇదే ఆజ్ఞని అల్లాహ్ తాలా తమ ప్రవక్తలకి కూడా తెలిపారు. అల్లాహ్ తాలా ఇదే ఆజ్ఞని ఇచ్చారు: ఓ ప్రవక్తలారా, మీరు పరిశుభ్రమైనటువంటి హలాల్ ఆహారాన్ని మీరు తినండి మరియు మంచి ఆచరణ మీరు చేయండి అన్నారు. మనిషి నుండి మంచి ఆచరణలు వెలువడాలి, మనిషి పుణ్యకార్యాలు చేయగలగాలి, అల్లాహ్ యొక్క ఆరాధన చేయగలగాలి అంటే తాను తినేటువంటి ఆహారం, త్రాగేటువంటి నీరు, తొడిగేటువంటి వస్త్రాలు ఇవన్నీ కూడా ధర్మసమ్మతమై ఉండాలి. ఆ విధంగా అల్లాహ్ తాలా ప్రవక్తలకి మరియు విశ్వాసులకి కూడా ఒకే ఒక ఆజ్ఞని ఇచ్చారు. అది మీరు హలాల్ సంపాదన నుండి తినాలి, త్రాగాలి. ప్రవక్త గారికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు జన్మించక ముందే అరబుల్లో, మక్కాలో ఒక ప్రశ్న మొదలైంది. అది ఏమిటి అంటే, ఈ కాబా గృహాన్ని మళ్ళీ నిర్మించాలి. ఇది చాలా పాతదైపోయింది, అలాగే దీని నిర్మాణం జరిగి 100 సంవత్సరాలు గడిచిపోయాయి. కాబట్టి ఇప్పుడు మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి అని చెప్పి అందరూ కూడా నిర్ణయించుకున్నారు. అప్పుడు అబూ వహబ్ బిన్ మఖ్జూమి ఒక వ్యక్తి, ఒక నాయకుడు లేచి ఏమని అన్నాడంటే, ఇది అల్లాహ్ యొక్క గృహం, కాబా అల్లాహ్ యొక్క గృహం, దీన్ని నిర్మించడంలో మనందరం కూడా భాగస్థులు కావాలి, మరియు దీన్ని నిర్మించడంలో ఎవరు కూడా అధర్మమైనటువంటి సంపాదనని, డబ్బుని దీంట్లో చేర్చకూడదు. ఉదాహరణకి వ్యభిచరించి, లేక దొంగిలించి, లేక వడ్డీ వ్యాపారాలు చేసి, లేక ఇతరులను మోసం చేసి సంపాదించినటువంటి రూపాయిని అల్లాహ్ యొక్క గృహ నిర్మాణంలో మీరెవ్వరు కూడా ఖర్చు పెట్టకూడదు అని ఆ అబూ వహబ్ బిన్ మఖ్జూమి, ఆ నాయకుడు, తమ జాతి ప్రజలందరికీ, అక్కడ ఉన్నటువంటి ఖురైష్ తెగకి, వారందరికీ కూడా ప్రకటన చేశారన్నమాట. మరి ఆయన మాట మేరకు అప్పుడు ఉన్నటువంటి వారికి హలాల్ రూపంలో ఏదైతే సంపాదించారో ఆ రూపాయిని అల్లాహ్ యొక్క ఇంటిని నిర్మించడానికి అందజేశారు. కొంతమంది పనిలో కూలి పనికి వెళ్ళి సంపాదించి, ఒక నెల వరకు సంపాదించి, ఆ నెల సంపాదించినటువంటి ఆ యొక్క జీతాన్ని, ఆ డబ్బుని అల్లాహ్ యొక్క ఇంటి యొక్క నిర్మాణానికి ఇచ్చారన్నమాట. ఇలాగా ప్రవక్త గారు రాకముందే ఆ కాబాని నిర్మించడంలో అంత జాగ్రత్తని వారు వహించారు. ఆ విధంగా ధర్మసమ్మతమైనటువంటి రూపాయితో, హలాల్ రూపాయితో అల్లాహ్ యొక్క ఇంటిని వారు నిర్మించారన్నమాట. మరి ఒక సందర్భంలో
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి ఒక అన్సారీ సహాబీ గారు, ఒక పేద వ్యక్తి వచ్చారు. వచ్చి, ప్రవక్త గారు, నా దగ్గర తినడానికి త్రాగడానికి ఏమీ లేవు, నాకు ఏదైనా సహాయం చేయండి అని చెప్పి ప్రవక్త గారిని అర్థించాడు. అయితే ప్రవక్త గారు ఏం చేశారంటే, అసలు నీ దగ్గర ఏమున్నాయి అన్నారు. నా దగ్గర ఒక గోనె సంచి ఉంది, ఒక లోట, ఒక చెంబు ఉంది అన్నాడు. ఆ రెండింటిని తీసుకురా అన్నారు ప్రవక్త గారు. తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఆ రెండింటిని ఆ సహాబాల ముందు ఉంచి, ఆ ప్రజల ముందు ఉంచి, వీటిని ఎవరు కొంటారు నా నుండి అని అడిగారు. ఒక వ్యక్తి లేచి, ఈ రెండింటిని 2 దిర్హాల్లో, 2 రూపాయల్లో నేను కొంటాను ప్రవక్త గారు అన్నారు. అయితే 2 రూపాయలు ఇచ్చి, ఈ 2 వస్తువులు నువ్వు తీసుకో అన్నారు. ఆ 2 రూపాయలతో ప్రవక్త గారు ఏం చేశారంటే, ఆ 2 రూపాయలతో ఒక గొడ్డలి కొన్నారు. కొని ఆ గొడ్డలికి తొడిగేటువంటి ఆ చేతి కర్రని తీసుకురమ్మని చెప్పి దాన్ని చక్కగా చెక్కి ప్రవక్త గారు తమ స్వహస్తాలతో దానికి తొడిగారు. గొడ్డలికి తొడిగి తయారు చేసి ఆ అన్సారీ సహాబీ గారికి ఇచ్చారు. ఎవరైతే ప్రవక్త గారిని సహాయం అడిగారో ఆయనకి గొడ్డలి పట్టించారు. పట్టించి ఏమని చెప్పారంటే, 15 రోజుల వరకు ఊరి బయటికి వెళ్ళి కట్టెలు కొట్టు, పుల్లలు కొట్టి తీసుకొచ్చి బజారులో అమ్ము. ఇలా 15 రోజుల వరకు చేయి. 15 రోజుల్లోపు నాకు కనబడకు, 15 రోజుల తర్వాత కనబడు అన్నారు ప్రవక్త గారు ఆ వ్యక్తికి. అయితే ఆ అన్సారీ సహాబీ గారు అక్కడి నుండి లేచి, ప్రవక్త గారు ఆయన గురించి దువా చేశారు. దువా తీసుకొని అక్కడి నుండి లేచి బిస్మిల్లా అని బయలుదేరి ఇంకా 2-3 రోజుల్లోనే ఆయన 10 దిర్హంలు సంపాదించారు. ఏం చేశారు? 10 దిర్హంలు. కష్టపడ్డారు ఆయన. ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడి ఆయన అన్నీ కొట్టి తీసుకొచ్చుకొని అమ్ముకొని చేసుకున్నప్పటికీ 3-4 రోజుల్లోనే 10 దిర్హాలు వచ్చాయి. ఇంకా ఎన్ని దినాలు ఉన్నాయి? 11 దినాలు ఉన్నాయి. అండి ప్రవక్త గారు 15 రోజులు టైం ఇచ్చారు. ఆ 15 రోజుల్లో ఆ సహాబీ మరెవ్వరి ముందు కూడా చేయి చాచనంతగా సంపాదించుకున్నారన్నమాట. ఏంటి, ఎవరి ముందు కూడా చేయి చాపవలసినటువంటి అవసరం జీవితంలో ఆ వ్యక్తి కలగలేదు. అంటే ఆ వ్యక్తి 15 రోజులు మాత్రమే చేయలేదు, దాని తరువాత కూడా ఆ యొక్క వృత్తిని, ఆ యొక్క పనిని కొనసాగించారన్నమాట. ఆ విధంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉమ్మత్కి ఈ విషయాన్ని నేర్పించారు. మీరు తినడానికి త్రాగడానికి మీరు చేయి చాచకండి, ఇతరులపై మీరు ఆధారపడకండి, మీరు మీ స్వహస్తాలతో కష్టపడి శ్రమించి మీరు అల్లాహ్తో అడిగి తీసుకోండి, సంపాదించండి. ఈ విషయాన్ని ప్రవక్త గారు ఉమ్మత్కి నేర్పించారన్నమాట. ఉమ్మత్కి ఈ విషయాన్ని నేర్పించారు. ప్రవక్త గారు కేవలం నమాజులు, ఉపవాసాలు, హజ్లు మాత్రమే కాదు, సామాజిక జీవితాన్ని నేర్పించారు. వివాహము, వ్యాపారము, సంపాదించడము, బంధుత్వాలు, స్నేహాలు, వీటన్నిటిని గురించి, రాజకీయాల్ని గురించి కూడా ప్రవక్త గారు ప్రతి విషయాన్ని గురించి కూడా చర్చించారు, చెప్పారు మనకి. అయితే ఇక్కడ ధర్మసమ్మతమైనటువంటి ఉపాధిని మీరు సంపాదించాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారన్నమాట. ఎవరైనా వ్యక్తి ఒక జానెడు స్థలాన్ని దౌర్జన్యంగా ఎవరి నుండైనా లాక్కుంటే, కబ్జా చేస్తే, రేపు ప్రళయ దినం నాడు ఆ జానెడు స్థలానికి సరిపడా 7 భూభాగాలని లేపి అల్లాహ్ తాలా దండగా మార్చి ఆ లాక్కున్నటువంటి వ్యక్తి యొక్క మెడలో వేస్తాడు అన్నారు ప్రవక్త గారు. ఒక 4 గమేళాలు మట్టి తీసుకొని మన మీద వేసారనుకోండి, మళ్ళీ లెగ్గలమా? మనం 10 గమేళాలు వేస్తే లెగ్గలమా? మరి 7 భూముల యొక్క స్థలాన్ని, అంత భూమిని
మనం మెడలో వేస్తే, మనిషి మెడలో వేస్తే అది ఒక శిక్ష అన్నమాట. ఏంటది? అది ఒక శిక్ష. అది ఆ వ్యక్తి రేపు గుర్తించబడతాడు. ఏంటి ఈ వ్యక్తికి ఇలా శిక్షింపబడుతుంది ఏంటి అంటే, ఆ వ్యక్తి ప్రపంచంలో స్థలాన్ని కాజేశాడు, భూమిని లాక్కున్నాడు దౌర్జన్యంగా, అందుకే ఈ శిక్ష అని ఆ వ్యక్తి గుర్తించబడతాడనమాట అక్కడ. మరి ఎవరైనా వ్యక్తి ఆధ్యాత్మిక జీవితాన్ని మొదలుపెట్టి అల్లాహ్ యొక్క ఆరాధన వైపుకి మరలి అల్లాహ్ను తన్ను తాను సమర్పించుకొని నమాజులు చదువుతూ జీవితాన్ని గడిపినట్లయితే శైతాను ఉలిక్కి పడతాడు. అదేంటి, నా చేయి నుండి జారిపోయాడు, వీడు అల్లాహ్ యొక్క భక్తుడైపోయాడు, అల్లాహ్ యొక్క ప్రియ దాసుడైపోయాడు, ఇది ఎలా అని చెప్పి చాలా బాధపడతాడు. అయితే తన తోటి శైతాన్ని పిలిచి ఏమని అంటాడంటే, ఇది అంతా బాగానే ఉంది, వీడి నమాజులు వీడి ఆరాధనలు అన్నీ బాగానే ఉన్నాయి, వీడు అసలు ఎలా సంపాదిస్తున్నాడో ఒకసారి గమనించండి అంటాడనమాట పెద్దోడు. అంటే ఆ శైతాన్ అందరూ కూడా వెళ్ళి చూస్తే ఇతను ఎవరైతే అల్లాహ్ని ఆరాధిస్తూ ఉన్నాడో అతని యొక్క రాబడి మార్గాలు హరాం రూపంలో ఉన్నాయి. మోసం చేసి, అబద్ధమాడి, నీతి లేకుండా, తూనికల్లో తేడా చేసి, కొలతల్లో తేడా చేసి ఇలా సంపాదిస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని గమనించిన ఆ శైతాన్లు వచ్చి పెద్దోడికి చెప్పారు, ఇలా జరుగుతుంది అంటే, అయితే ఆ వ్యక్తిని మీరు మార్చకండి, ఆ వ్యక్తిని మీరు ముట్టుకోకండి, ఆ వ్యక్తిని ఆరాధనలు చేయనివ్వండి, నమాజులు చదవనివ్వండి, పుణ్యకార్యాలు చేయనివ్వండి. ఎందుకు అంటే హరాం సంపాదన, హరాం ముద్ద తిని, అధర్మమైనటువంటి ముద్ద తిని చేసేటువంటి ఆరాధన అల్లాహ్ అంగీకరించడు. కాబట్టి మనకింకా చింత లేదు, వాడిని చేసుకొనివ్వండి అంటాడనమాట. ఏ వ్యక్తి అయితే హరాం యొక్క ఒక ముద్ద తింటాడో అతని యొక్క 40 రోజుల యొక్క ఆరాధనలు అంగీకరించబడవు. మరియు అతని యొక్క 40 రోజుల వరకు దువాలు, ప్రార్థనలు అంగీకరించబడవు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. మనిషి తొడిగేటువంటి వస్త్రాలలో ఆ వస్త్రము 100 రూపాయలదై ఉండి దానిలో ఒక ₹1 హరాం, అధర్మ సంపాదనదై ఉంటే ఆ వస్త్రాలు చిరిగి, పాతవై చిరిగిపోయేంత వరకు, లేక అతను తొడగనంత వరకు అతని యొక్క ఏ ఆరాధన కూడా అంగీకరించబడదు అన్నారన్నమాట. కాబట్టి మన యొక్క ఆరాధనలు, మన ఆచరణలు, మన దువాలు అల్లాహ్ అంగీకరించాలి అంటే మన యొక్క సంపద, రాబడి మార్గాలు సరైనవై ఉండాలి. ఏ జాతి వారిలో అయితే తూనికలు, కొలతలు తేడా చేయబడతాయో అక్కడ అల్లాహ్ తఆలా కరువుని వ్యాపింపజేస్తారు. అధిక ధరలు, కరువు సర్వత్రా వ్యాపిస్తాయి. మరి ఏ జాతి వారైతే జకాత్ని ఆపి ఉంచుతారో, జకాతు చెల్లించరో, దాని హక్కుదారుల వరకు దాన్ని చేర్చరో, అటువంటి జాతి వారిపై నుండి అల్లాహ్ తఆలా
వర్షాలని ఆపివేస్తారు, లేక వర్షాకాలంలో వర్షం కాకుండా ఇతర మాసాల్లో వర్షాల్ని, అకాల వర్షాల్ని కురిపిస్తారు. ఆ జాతుల వారికి అతివృష్టి మరియు అనావృష్టి అల్లాహ్ యొక్క శిక్షలై ఉంటాయి. కాబట్టి జకాతు చెల్లించే విషయంలో, అలాగే తూనికలు కొలతలు చేసేటువంటి విషయంలో అల్లాహ్కి భయపడాలి. న్యాయంగా, అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా, నీతి మరియు నిజాయితీతో వ్యాపారం చేసేటువంటి వ్యాపారి రేపు ప్రళయ దినం నాడు ప్రవక్తలతోనూ, అమరులతోనూ, షహీదులతోనూ మరియు సత్యవంతులతోనూ లేపబడతాడు. వారి యొక్క లైన్లలో వారితో సమానంగా నిలబెట్టబడతాడు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. ఎవరు ఆ వ్యక్తి? హాఫీజ్, ఆలిం, ముఫ్తీ, గురువు కాదు. ఎవరండి? వ్యాపారి. ఎవరండి? వ్యాపారి. వ్యాపారం చేస్తున్నాడు. కానీ ఎలా చేస్తున్నాడు అంటే, ఎలాగైతే అల్లాహ్ ఆజ్ఞాపించాడో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చేసి చూపించారో, చేయమన్నారో ఆ విధంగా హలాల్ రూపంలో ఇస్లామియా నియమాలను పాటిస్తూ ధర్మానుసారంగా చేస్తాడో అటువంటి వ్యాపారి రేపు ప్రళయ దినం నాడు సత్యవంతులతో, షహీదులతో మరియు ప్రవక్తలతో పాటు నిలబెట్టబడతాడు. హరాం అనేది ఎప్పుడూ కూడా అది చాలా ఎక్కువగా కనబడుతుంది. దాని నుండి వచ్చే లాభం చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ హలాల్ మార్గంలో, ధర్మసమ్మతమైనటువంటి మార్గంలో సంపాదించేటువంటి రూపాయి చాలా తక్కువగా కనబడుతుంది. కానీ అల్లాహ్ తాలా ఈ హలాల్ రూపాయిలోనే బరకత్ని పెట్టాడు. హరాంలో అది ఎంతైనా సరే, అది ఒక కొండ అయినా సరే దానిలో బరకత్ లేదు. సరికదా? అది మళ్ళీ మనపై ఒక శిక్షగా మారుతుందన్నమాట. కాబట్టి మనం ఎలా సంపాదిస్తున్నాము ఏంటి అనే విషయాల్ని గమనిస్తూ ఉండాలి. ఒక అబద్ధం చెబితే 1000 రూపాయలు కలిసి వస్తాయి. కానీ అల్లాహ్ గురించి ఆ ఒక అబద్ధాన్ని చెప్పకుండా నిజాన్ని నిజంగా చూపించి, దానిలో ఉన్నటువంటి లోపాన్ని లోపంగా చూపించి మనం సంపాదించినట్లయితే అల్లాహ్ తాలా ఆ 1000 కాకుండా రూపాయి ఇచ్చిన ఆ రూపాయిలో బర్కత్ని ప్రసాదిస్తారన్నమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఎవరైనా సరే వ్యాపారం మొదలు పెట్టాలి అంటే వారు ముందు మస్జిదే నబవీకి వచ్చి వ్యాపారానికి సంబంధించినటువంటి ఇస్లాం యొక్క నియమాల్ని, విధుల్ని, పద్ధతుల్ని నేర్చుకొని దాని తరువాత వెళ్ళి వారు వ్యాపారాన్ని ప్రారంభించేవారు. హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు తమ శాసన కాలంలో జుహర్ నమాజ్ తర్వాత, అలాగే ఇషా తర్వాత కూడా వారు గష్ట్ చేసేవారు. జుహర్ తర్వాత బజారుల్లో తిరిగేవారు అన్నమాట. ఇషా తర్వాత ఊళ్ళో, సందుల్లో అలా తిరిగేవారు. అయితే మధ్యాహ్నం వేళ వెళ్ళినప్పుడు బజారుల్లో అన్నిటినీ గమనిస్తూ ఉండేవారు. ఎవరైనా కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించి ఉంటే ఆ వ్యక్తిని పిలిచి,
మీరు వ్యాపారం యొక్క విద్యని నేర్చుకున్నారా అని అడిగేవారు. ఆ వ్యక్తి అనుకోకుండా లేక నిజంగానే వ్యాపారం యొక్క విద్య నాకు తెలియదు, అది ఏంటి, ఎలా నేర్చుకోవాలి ఏంటి అని అడిగితే చేతిలో ఉన్నటువంటి కొరడాతో ఒక్క దెబ్బ వేసేవారు ఆయన. వేసి ముందు వెళ్ళి మస్జిద్లో విద్యని నేర్చుకొని వచ్చి దాని తర్వాత వ్యాపారం చేయి అనేవారనమాట హజరత్ ఉమర్ రజియల్లాహు అన్హు గారు. ఆ విధంగా వ్యాపారాన్ని కూడా నేర్చుకోవాలి. డబ్బు సంపాదించేటువంటి అధర్మమైనటువంటి మార్గాలు చాలా ఉన్నాయి అండి. అనవసరమైనటువంటి ట్యాక్సులు విధించడం, లంచం తీసుకోవడం, అబద్ధమాడి ఉన్నటువంటి లోపాన్ని దాచి మోసం చేయడం, లేక అనాథుల యొక్క ధనాన్ని, వారి సంపదని కాజేయడం, అబద్ధపు సాక్ష్యాలు చెప్పి సంపదని కాజేయడం, లేక ఇతరుల యొక్క భూముల్ని కబ్జా చేసుకోవడం, లాక్కోవడం, ఇతరులపై దౌర్జన్యం చేయడం, లేక దొంగతనం చేయడం, లేక వ్యభిచారం చేసి సంపాదించడం, లేక వడ్డీ వ్యాపారాలు చేసి సంపాదించడం, ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. జూదమాడడం పంద్యాలు వేయడం, ఇలాంటి అన్నిటి నుండి ఒక విశ్వాసి, నిజమైనటువంటి విశ్వాసి దూరంగా ఉండాలి. వాటి యొక్క జోలికి వెళ్ళకూడదు. ఇక్కడ సర్వసాధారణంగా జరిగేటువంటి విషయం ఏమిటి అంటే అది అబద్ధం అన్నమాట. అబద్ధం అనేది చాలా పెద్ద పాపం, అది ఘోరమైనటువంటి పాపం. అబద్ధం మనుషులకి, ప్రజల దృష్టిలో ఎలాంటిది అంటే అది చాలా రుచికరమైనటువంటి పక్షి మాంసము లాంటిది ప్రజల దృష్టిలో. కానీ దాని యొక్క పర్యవసానం, అబద్ధం యొక్క ఫలితం ఏదైతే పరలోకంలో దొరకనుందో అది చాలా ఘోరంగా ఉంటుంది అని ప్రవక్త గారు అన్నారు. అబద్ధం అంటే చాలా తేలిగ్గా పిండిలో నుండి వెంట్రుక తీసిన విధంగా అబద్ధం చెప్పేస్తూ ఉంటారు, అబద్ధం ఆడుతూ ఉంటారు. కానీ అబద్ధం ఇస్లాం యొక్క దృష్టిలో కబీరా గుణ, చాలా ఘోరమైనటువంటి పాపం అన్నమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని అన్నారంటే, మనిషి ఒక విశ్వాసి పుట్టుక నుండి పిసినారి వాడు కావచ్చు, విశ్వాసి పిసినారి వాడు అయి ఉండొచ్చు, లేకపోతే బుజ్దిన్ పిరికివాడు అయి ఉండొచ్చు. కానీ అబద్ధం ఆడేవాడు మాత్రము విశ్వాసి కాడు అన్నారు ప్రవక్త గారు. విశ్వాసిలో ఎన్ని తప్పులు ఉన్నా, ఎన్ని పాపాలున్నా అబద్ధం అనేటువంటి పాపం విశ్వాసిలో ఉండదు. ఆ లక్షణాన్ని విశ్వాసి కలిగి ఉండడు అన్నారు ప్రవక్త గారు. ఒక సందర్భంలో ఒక దొంగ వచ్చి ప్రవక్త గారి దగ్గరికి, ప్రవక్త గారు నేను ఇలా దొంగతనం చేస్తూ ఉంటాను, ఈ నా వృత్తిని నేను మానుకోలేకపోతున్నాను, నేను ఏం చేయాలి ప్రవక్త గారు అన్నారు. అంటే ప్రవక్త గారు ఏమన్నారంటే, నువ్వు దొంగతనం మానేయి, లేకపోతే అటువంటి వారితో తిరక్కు, ఇవన్నీ అనలేదు. నువ్వు అబద్ధం చెప్పకు, ఎప్పుడు పలికినా సత్యమే నువ్వు పలకాలి అన్నారు ప్రవక్త గారు. అంటే ఆ వ్యక్తి ఏమని అనుకున్నాడంటే, చాలా ఈజీగా మంచి విషయం చెప్పారు, చాలా సులభమైనటువంటి విషయం ఇది అనుకున్నాడు. అనుకొని వెళ్ళిపోతే ఆ మక్కాలో ఒకరోజు ఆ వ్యక్తే దొంగతనం చేశాడు. ఉదయం అయ్యేసరికి దొంగతనం అయింది అంటే అందరూ వచ్చి, ఎరా నువ్వేనా దొంగిలించింది, ఎరా నువ్వేనా మా ఇంట్లో వచ్చింది ఈ వస్తువు తీసే అని అందరూ తన్నే నిందిస్తూ ఉంటే ప్రవక్త గారి యొక్క మాట గుర్తొచ్చింది. అక్కడ ప్రవక్త గారు ఏం ఆడొద్దన్నారు, అబద్ధం ఆడొద్దన్నారు. వారు వచ్చి నువ్వేనా అంటే
నేను కాదు అని అనలేదు, నేనే అన్నాడు. ఏమన్నాడు? అబద్ధం ఆడకూడదు కదా మరి, నేనే చేసింది అన్నాడు అన్నమాట. ఒకసారి అన్నాడు, రెండోసారి అనగలడా మళ్ళీ? ఇంకా అబద్ధం ఆడలేక ఆ వృత్తినే మానేశాడనమాట. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క నిజమైనటువంటి శిష్యుడు అయిపోయాడు ఆ వ్యక్తి. కాబట్టి అబద్ధం అనేటువంటి విషయము ఇవాళ సమాజంలో సర్వసాధారణమైపోయింది. చాలా ఈజీగా, చాలా తేలిగ్గా మనం అబద్ధం ఆడేస్తూ ఉంటాం. ఒక తల్లి తన కొడుక్కి, నేను ప్రవక్త గారి కాలంలోనే, నీకు ఒకటి ఇస్తానమ్మా, ఇలా రారా అని పిలిచింది. పిలిస్తే ఆ బాబు నిజంగా వచ్చేసాడు. ఊరికినే చెప్తూ ఉంటారు కదా, వచ్చేసాడు. వస్తే ప్రవక్త గారు ఆ తల్లిని, నువ్వు నిజంగా ఏమైనా ఇవ్వడానికి పిలిచావమ్మా అని అడిగారు. నేను ఖర్జూరం ఇవ్వడానికి పిలిచాను అంది ఆవిడ. అంటే నిజంగా నువ్వు పిలిచిన తర్వాత ఖర్జూరం ఇచ్చి ఉండకపోతే నీ కొరకు ఒక పాపం వ్రాయబడేది అన్నారు ప్రవక్త గారు. ఏం వ్రాయబడేది? ఒక పాపం వ్రాయబడేది అన్నారు. అది ఏమన్నా ఆ అబద్ధం వల్ల ఏమన్నా రాజ్యాలు కూలిపోతాయా? ఎవరి జేబులోనైనా ఒక 100 రూపాయలు పోతాయా? ఒక చిన్న పిల్లోడిని ఇలా రా, నీకు ఒకటి ఇస్తాను, ఇలా రా అని చెప్పి ఊరికినే పిలిచి కొంతమంది ఎత్తుకుంటారు, ఆడించుకుంటారు. ఏమీ ఇవ్వరు, ఏమీ ఉండదు ఒక్కోసారి. కానీ అది కూడా అబద్ధమే. నువ్వు నిజంగా పిలిచిన తర్వాత ఇచ్చి ఉండకపోతే నీ కొరకు ఒక పాపం వ్రాయబడేది అన్నారు ప్రవక్త గారు. ఏంటి? కాబట్టి ధర్మసమ్మతమైనటువంటి రూపాయిని మనం సంపాదించాలి. మన పిల్లలకి, మన తల్లిదండ్రులకి, భార్యా పిల్లలకి, వారందరికీ కూడా హలాల్ రూపాయిని తినిపించాలి. మనకి ఎలాగైతే శరీరానికి ముళ్ళు గుచ్చుకుంటుందో, హరాం లుక్మా, హరాం ముద్ద మన యొక్క ఆత్మకి గుచ్చుకుంటుంది. ముళ్ళు గుచ్చుకున్న తర్వాత దాన్ని తీయలేదనుకోండి, ఏమవుతుంది? కొంతకాలానికి ఆ భాగం కుళ్ళిపోతుంది, సెప్టిక్ అయిపోతుంది. దాని తర్వాత కోసి తీయాల్సి వస్తుంది. మరి ఆత్మకి గుచ్చుకుంటే, ఒకసారి ఇవాళ గుచ్చుకుంది, మళ్ళీ వచ్చే వారం కూడా గుచ్చుకుంది, నెలలో 4-3 సార్లు గుచ్చుకుంది, ఆత్మ ఇంకా అలా డ్యామేజ్ అయి ఉంది. దానికి ఇంకా పరిష్కారం ఇది లభించలేదు, చికిత్స లభించలేదు. మరి ఆత్మ యొక్క పరిస్థితి ఏమిటి? ఏంటి? మరి ఏ వ్యక్తి అయితే హరాం నుండి తింటాడో, త్రాగుతాడో, ఆ వ్యక్తి నుండి వెలువడేటువంటి ఆచరణలు కూడా మంచివై ఉండవు. మంచి ఆ వ్యక్తిని ఆకర్షించలేదు. తన యొక్క అంతరాత్మ ఆ వ్యక్తిని మంచి వైపుకి నడిపించలేదు. ఎందుకు అంటే అతనిలో ప్రవహించేటువంటి ఆ రక్తము, ఏంటి, కడుపులో ఉన్నటువంటి ఆహారం అంతా కూడా హరాం. కాబట్టి అల్లాహ్ తాలా మనందరికీ హలాల్ ధర్మ సంపాదన, సమ్మతమైనటువంటి ఆహారాన్ని, ఉపాధిని ప్రసాదించుగాక. ఆమీన్. వా ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.